వి14 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీ కలల నివాసాన్ని సాకారం చేసుకునే సమయం ఇది. ఆర్యావర్త డెవలపర్స్ గర్వంగా పరిచయం చేస్తున్న క్యాపిటల్ గేట్వే ప్రాజెక్టులో భాగమవ్వండి. అమరావతికి సమీపంలో ఏపీసీఆర్డీఏ మరియు రెరా ఆమోదంతో అన్ని నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి అవుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 162 యూనిట్స్ ఉన్నాయి. సెల్లార్ ప్లస్ స్టిల్ట్ ప్లస్ 8 ఫ్లోర్లతో 1311 నుంచి 2370 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్ట్ హైలైట్స్: రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్, సూపర్ మార్కెట్, బ్యూటీ పార్లర్, ఏటీఎం, క్లబ్ హౌస్, డిజైనర్ ల్యాండ్స్కేప్, కిడ్స్ ప్లే ఏరియా, హై ఎండ్ ఫినిషింగ్. ప్రైమ్ లొకేషన్లకు దగ్గరగా 80% బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ కలల ఇంటి కోసం క్యాపిటల్ గేట్వే ప్రాజెక్టును ఎన్నుకోండి. ఇప్పుడే మాకు సంప్రదించండి. కాంటాక్ట్ 9668507777. లొకేషన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్. తమ భూమిని కబ్జా చేశారంటూ ఆర్మీ జవాన్ ఆవేదన. ఆదుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సెల్ఫీ వీడియో. డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 27 వరకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ఎంట్రన్స్ టెస్టులు. వివరాలు తెలిపిన జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్. నెంబర్ ప్లేట్ లేని 80 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన కాకినాడ ట్రాఫిక్ పోలీసులు. సరైన నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను వినియోగిస్తే నేరంగా పరిగణించబడుతుందన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్. బోరబండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి చౌదరపల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి జమ్మూ కాశ్మీర్లోని ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నాడు. తమ గ్రామంలో కొందరు వ్యక్తులు తమ భూమి కబ్జా చేశారని, అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ సెల్ఫీ వీడియో ఒకటి విడుదల చేశాడు. తమ తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని వాపోయిన జవాన్ రామస్వామి తమ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో పంపించారు. నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్, మన అమ్మ నాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ డివిజన్లోని మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద మండల ప్రైమరీ హెల్త్ సెంటర్లోని జీహెచ్ఎంసీ ఎంటమాలజీ
విభాగం హెల్త్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు డెంగ్యూపై అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి డెంగ్యూ ముప్పు నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వివరించారు. ఇంటి వద్ద నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశీలించి వాటిని తొలగించాలని ప్రజలకు చెప్పారు. అదేవిధంగా ప్రతి ఇంటికి డెంగ్యూ నివారణ స్టిక్కర్లు అంటించి ప్రజల్లో చైతన్యం నింపారు. డెంగ్యూ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. Friday, 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 Friday. ప్రతి శుక్రవారము మచ్చడుకో భగావ్ Friday, 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 Friday. मच्छर को भगाओ. ఏపీ ఎంసెట్ 2025 ప్రవేశ పరీక్షలు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 27 వరకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా వంటి కళాశాలలో ప్రవేశానికి ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామని జేఎన్టీయూ కే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంసెట్ కన్వీనర్ సుబ్బారావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అగ్రికల్చర్, ఫార్మాస్యూటికల్స్ విద్యార్థులకు, 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 145 కేంద్రాల్లో తెలంగాణలోని హైదరాబాద్లో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ పరీక్షలకు మొత్తం 3,62,418 మందికి పైగా విద్యార్థులు హాజరవుతారని, ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 12 నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచామని తెలిపారు. బ్రాంచ్ మంచిది అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ముందు ర్యాంక్ వస్తే బాగా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామినేషను ఈ నెల 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. ఈ 19, 20వ తారీఖు నాడు అగ్రికల్చరల్, ఫార్మస్యూటికల్ సైన్సెస్ మీద ఎగ్జామ్ జరుగుతుంది. 4 సెక్షన్స్ లాగా ప్రతిరోజు 9 గంటల నుంచి 12 గంటల వరకు మార్నింగ్ సెషను, 2 నుంచి 5 గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. అయితే క్యాండిడేట్స్ని 9 గంటల నుంచి 12 గంటలకు ఉన్నటువంటి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 7:30 నుంచి అక్కడ సెంటర్కి రావడానికి అవకాశం కల్పిస్తాం. సో అందువలన వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా ఒకరోజు ముందుగానే, ఎందుకంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాం, హాల్ టికెట్ వెనక రూట్ మ్యాప్ కూడా ఇస్తున్నాం. అంటే ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళటానికి ఎలా వెళ్తే బాగుంటుంది అనేటువంటి రూట్ మ్యాప్ కూడా ఇచ్చాం. కాబట్టి తల్లిదండ్రులు, పిల్లవాడు కాకపోయినా కానీ కనీసం తల్లిదండ్రులు ఒకరోజు ముందు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అది ఎలా ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ విధంగా వెళ్ళాలి అనేది చూసుకుంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తూనికల శాఖ అధికారి అనిల్ కుమార్ వడ్లు తూకం చేయగా 1 క్వింటాల్కి సుమారుగా 2 కిలోల వడ్లు తక్కువగా వస్తున్నాయని తెలిపిన తూకం తనిఖీల అధికారి అనిల్ కుమార్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులపై కేసు నమోదు చేసి తూకం తనిఖీల శాఖ అధికారి అనిల్ కుమార్ తూకంలోని అవకతవకలు పరిశీలించి 2 తూకాలను వేయింగ్ మిషన్స్ ను సీజ్ చేశారు అనిల్ కుమార్. అనంతరం జిన్నారం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసాలపై విషయం తెలుసుకుని అకస్మాత్తుగా తనిఖీ చేసిన డిఆర్డీఓ పీడి జ్యోతి క్వింటాల్కు 8 కిలోల ధాన్యం అదనంగా వసూలు చేస్తూ సరైన సమయానికి తూకం పెట్టడం లేదంటూ అధికారులు ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అరే మీరు జరుగురు సామి మేడం ఇమీడియట్గా జిన్నారం రావాలి. ఇక్కడ మేడం ఒకసారి జిన్నారం రా, చాలా ప్రాబ్లం ఉంది వీళ్ళకి. లారీలు లేవు, అమాలీలు తక్కువనే, మొత్తం నింపి పెట్టుకున్నారు. చాలా ఉంది సార్, వీళ్ళకు తొందరగా పంపిస్తేనే వీళ్ళకి వీలవుతుంది సార్. వర్షం వచ్చిందనుకో అన్ని బ్యాగులే ఉన్నాయి సార్ రెడీగా. చిన్నారం చాలా ఇబ్బంది అవుతుంది సార్ పాపం.
4 గంటలు కదా ఆయన నెంబర్ రాసుకోండి మీరు వాళ్ళందరూ కావాలి 4 రాయిలు 11 సంవత్సరాల నుంచి శని పడుతుంది ఎన్నిసార్లు తెచ్చుకోవాలి ఈ వడ్లు ప్రతిసారి ఆఫీసర్లు ఒకసారి వస్తారు మాట్లాడి వెళ్ళిపోతారు గుర్తు చేసుకోండి వాళ్ళు చెప్పారా ఫోన్ చేశారా ఇప్పుడు మీరు పటాన్చేరు మార్కెట్ వాళ్ళు ఇస్తారు అప్పుడు ఆయనకి ఇమీడియట్గా ఫోన్ చేసి ఇంకా 2 ఎక్స్ట్రా ఇబ్బంది రైతులకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ మేము కాంటాలు లేవు సారు పట్టుకొని పోయిండు మాకేం లేదు మేము ఎట్లా ఏమేమి చేస్తాం మళ్ళీ రైతులనే మా దగ్గర పంపించి ఆమె పేరు ఇన్ఛార్జ్ ఆమెనే కదా ఇప్పుడు ప్రజెంట్ వచ్చినప్పుడు మీ పేరేం పేరు అమ్మా మీ పేరేం పేరు ఎంతో తీసుకుంటున్నారన్న కంప్లైంట్ తీసుకొని మునికల్ కొలతల శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఏంటంటే నేను ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ వాడుతున్నటువంటి 2 ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో 2 కూడా దాన్ని మేము స్టాండర్డ్ 20 kg వెయిట్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు ఒక్కో దాంట్లో 750 గ్రాములు ఒక్కో దాంట్లో 800 గ్రాములు షార్ట్ రావడం జరిగింది. అంటే ప్రతి బస్తా పైన 40 kg తీసుకున్న ప్రతి బస్తా పైన అడిషనల్గా ఒక 800 గ్రాములు 750 గ్రాములు ఎక్కువ తీసుకుంటున్నారని మాకు ఈ విచారణలో వెల్లడైంది. మేము ఇమీడియట్గా పంచనామా చేసి ఈ ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ నష్టం జరిగిన రైతులకు న్యాయం జరిగినట్టుగా తప్పకుండా చేయగలుగుతాం. చిన్నారం ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్లు మోసం చేస్తున్నారన్న మాకు వచ్చినటువంటి కంప్లైంట్ తీసుకొని జిల్లా కెమికల్ కల్చర్ శాఖ ఇన్స్పెక్టర్ జరిగింది. ఇక్కడ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటి 2 ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లని మేము టెస్ట్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ 20 kg వెయిట్తో టెస్ట్ చేసినప్పుడు ఒక వేయింగ్ మిషన్లో 800 గ్రాములు తక్కువగా ఇంకొక దాంట్లో 750 గ్రాములు తక్కువ చూపించింది. అంటే రైతులు అమ్మేటువంటి ధాన్యంలో ఒక బస్తాలో 750 గ్రాములు ఎక్సెస్ రావడం జరుగుతుంది, ఇంకో దాంట్లో 800 గ్రాములు ఎక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా రైతులను మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ నిర్వాహకులపైన కేసు చేయడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. పైన ఇంకెవరైనా ఉన్నారా ఇన్వాల్వ్ అయ్యారా వాటిని లోతుగా విచారించి ఇప్పుడు ఇన్ని రోజులు కాంట పెట్టిన రైతులకు నష్టం విషయాన్ని కూడా కలెక్టర్ తీసుకెళ్తున్నాం. అందుకని రైతులు నష్టం జరిగింది కాబట్టి సో దాన్ని కూడా మేము పరిహారం ఇచ్చే విధంగా ఫిర్యాదు చేసిన యాక్చువల్గా ఏంటంటే ఫిర్యాదు దాన్ని చెప్పడం చిన్నారం సెంటర్లో సీరియల్ నెంబర్ ప్రకారం కాకుండా సీరియల్ నెంబరు ఒకటి ఉంటే రాత్రి 11 తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను సీరియల్ లేకుండానే వాళ్ళకి కాంట పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వడ్లు పచ్చి వడ్లు కూడా కాంట పెట్టేస్తారు. మిగతా రైతులది 9 ఉన్నా 10 ఉన్నా ఒక్కొక్కరు 10, 15 రోజులు 12 రోజులు 8 రోజులు ఎండబోసినా కూడా తాటిపత్రుల కిరాయిలో పడుతున్నాయి. కానీ వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులవి మాత్రమే కాంట పెడతారు. మిగతా ఎంత ఇక్కడ వర్షం పడేందుకో తడిసిపోయిందనుకో ఇది మళ్ళీ ఎండబోయాలి. కనుక సీరియల్ నెంబర్ మెన్షన్ కరెక్ట్ చేయట్లేదు, మ్యాచర్ సిస్టమ్ కరెక్ట్ మెన్షన్ చేయట్లేదు. అదేవిధంగా సంచులు ఇవ్వమంటే సంచులు సరిగ్గా ఇవ్వరు. కాంట తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటానికి ఇది సెంటర్లో పెట్టాల్సిన కాంటలు కూడా అవకతవకలు ఉన్నాయి. కనీసం కంపల్సరీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 2 కాంటలు వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు జోకిన వడ్లను కంపల్సరీగా 2 సార్లు మళ్ళీ కాంట చేయాలి. ఒక కాంటలో సంచికి ఒక 2 నుంచి 3 కిలోలు ఎక్స్ట్రా ఉన్నది. సీరియల్ నెంబర్ పొరపాటు ఉంది, కాంటాల వెరిఫికేషన్ ఉంది. వాళ్ళకి ఎవరైతే 500, 1000 రూపాయలు ఎంతో కొంత లంచం ఇచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈ సెంటర్లో. ఇది పబ్లిక్ నిజం. 10 సంవత్సరాల నుంచి ఎంతమంది ఆఫీసర్లు చెప్పినాం. ఏపీఎం సిండికేటు ఇక్కడ మా దగ్గర ఉన్న ఏపీఎం సిండికేటు మనం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఆడ పై లెవెల్ ఏం మేనేజ్ చేస్తుండు. అధికారులకు దాదాపు ఇది ప్రతి సంవత్సరం ప్రతి 6 మంత్కి ఒకసారి సెంటర్ ఓపెన్ అవుతుంది. ఈ సెంటర్లో ఏమైనా తీసి మన 10 సార్లు రైతులు చెప్తూనే ఉంటారు. మనం అదే విధంగా కొంచెం కొనసాగించడానికి కారణం ఏంటంటే దీనికి కొంతమంది చోట మోట లీడర్లు కూడా కారణం.
కనుక ఇప్పుడైనా కలెక్టర్ గారు స్పందించాలని 45 రూపాయలు తీసుకుంటారు. 46 రూపాయలు ఒక క్వింటాల్కు. అమాలీలకు ఇచ్చే దాంట్లోకి వెళ్ళి నాకు కొంత కమిషన్ తీసుకుంటాడు. ఐకేపీ సెంటర్ లత వాళ్ళ భర్త రామచందర్ 5 రూపాయలు 10 రూపాయలు కమిషన్ తీసుకొని నడిపిస్తాడు. ఆయన పెట్టినోడు వాచ్మెన్ పెడితే నైట్ ఉండాలి, ఆయన ఉండనే ఉండడు. ఇన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ వదిలిపెట్టి ఇంటికాడ ఉంటాడు. ఆయన వాచ్మెన్ అని చెప్తారు. కంపల్సరీగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి ఈ సెంటర్ను బాగుపరచాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి. ఈ జిన్నారం చాలా పెద్ద సెంటరు. ఇప్పటికే అన్ని పేమెంట్ అయిపోయి రెడీగా ఉన్నాయి. లారీలు రావట్లేదని చెప్తున్నారు. దాదాపు వీళ్ళకు 10-12 లారీలు అవసరం అని చెప్తున్నారు. ఇప్పుడు నేను అడిషనల్ కలెక్టర్ మేడం గారితోనూ, తర్వాత డిఎం సివిల్ సప్లైస్తో మాట్లాడడం జరిగింది. రైస్ మిల్లర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సన్న బియ్యం తీసుకోవడం లేదు అంటున్నారు, తడిచిపోతే తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి అవి మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి కలెక్టర్ మేడం గారికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా నేను మేడంకి అప్డేట్ చేస్తాను. తర్వాత వీళ్ళపైన ఏదైతే ఏపీఎం గారు అందుబాటులో లేరు, ఇంత పెద్ద సెంటర్ను వదిలేసి వెళ్ళడం జరిగింది వితౌట్ పర్మిషన్, అది నేను ఇప్పుడు షోకాజ్ ఇష్యూ చేసి అది కూడా కలెక్టర్ మేడం గారికి ఫైల్ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ అమ్మాయి పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ నామ్స్ ఏమున్నాయో ఆ రూల్ ప్రకారం షోకాజెస్ ఇష్యూ చేసి నెక్స్ట్ ఫర్దర్ షోకాజ్ తర్వాత వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూసి ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. మన డిఎం సివిల్ సప్లై గారు వస్తారు, అది ఎంత ఉందన్నది తను చెప్తారు. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు ఇక్కడ నుంచి ఇక్కడే ఉంది, లెక్క మీ దగ్గరే ఉంది, సెంటర్లోనే ఉంది. అమ్మాయి ఇక్కడ రామ్మా, ఎంతవరకు ఎంత చేయిందో మీరు రిపోర్ట్. అంటే ఈమె మీద అవకతవకలు చేసింది, డబ్బులు తీసుకున్నాను ఒక ఆరోపణలు ఉన్నాయి. అది ఎంక్వైరీ మేడం. ఇంకోటి అది రేటు విషయం ఇప్పుడు డిఎం సివిల్ సప్లై కాకినాడ నగరంలోని నెంబర్ ప్లేట్లు లేని 80 ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వాహనదారులను ఉద్దేశించి మాట్లాడుతూ సరైన నెంబర్ ప్లేట్లు లేకుండా తిరగరాదని, అలా తిరిగిన ఎడల నేరం అవుతుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలియజేశారు. ఈ దాడుల్లో ట్రాఫిక్ సిఐలు రమేష్, రామారావు, ఎస్ఏలు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు హెల్మెట్లు పట్టుకొని కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళు నంబర్ ప్లేట్తో పాటు హెల్మెట్ కూడా తెచ్చుకొని చూపించి బండి తీసుకెళ్ళండి. ఈ బళ్ళన్నీ నంబర్లు నోట్ చేసుకుంటారు. మళ్ళీ కనుక కనిపిస్తే ఇంకా సీజ్ ఏ వెహికల్, మళ్ళీ ఇవ్వరు. కెమెరాలు పట్టుకోవాలంటే దూరం నుంచి విజిబిలిటీ బాగుండేలాగా డిజైన్ చేశారు. మీరందరూ ఇట్లా ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే రేపు ఎక్కడైనా బండి పోయింది అనుకోండి, అది కెమెరాలో కనిపించదు. దెర్ ఈస్ అ పర్పస్ టు వై దిస్ థింగ్ హ్యాస్ బీన్ డన్. సో అందరికీ చెప్పండి, ఇది కంటిన్యూ డ్రైవ్ ఉంటుంది. మీరు ముందు చెప్పినట్టు ఇందాక ఏం ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను, అవి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రతి వారికి కూడా ఇన్ఫార్మ్ చేయండి. అర్థమైందా బాబు? రేపు డిపిఓ దగ్గర కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ అదే రేపు ఒకరిని పెట్టేస్తున్నాం సార్. అదేవిధంగా నెంబర్ ప్లేట్లో కొన్ని సింబల్స్ రాజకీయ నాయకులు కానీ మనకు నచ్చినటువంటి పర్సన్స్ కానీ వాళ్ళ యొక్క ఫొటోస్ పెట్టడం, అంటే ఏదో మోటార్ సైకిల్గా కాకుండా ఏదో ఒక దగ్గర ఇవాళ కాకినాడ టౌన్లో 2 వీలర్స్ హెల్మెట్ అలానే ఎవరైతే నంబర్ ప్లేట్ వైలేషన్ ఉందో వీళ్ళందరి మీద ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్నూన్ నుంచి. దానిలో ఒక 80 మందిని ఆపి వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చారు. వీళ్ళందరూ నంబర్ ప్లేట్ రూల్స్ ప్రకారం లేకపోవడం కానీ హెల్మెట్ లేకపోవడం కానీ కలిగి ఇక్కడికి వచ్చారు. నంబర్ ప్లేట్ పర్పస్ ఏంటి, ఆ ఫార్మేట్లో ఎందుకు పెట్టారు అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఈ వైలేషన్ రిపీట్ కాకూడదని చెప్పి అందరూ ఇక్కడే నంబర్ ప్లేట్ కరెక్ట్ చేసుకొని అట్లనే హెల్మెట్ కూడా తీసుకొని వచ్చి చూపించి ఆ తర్వాత వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద చలాన్ ఇంపోజ్ చేశాము. కాకినాడ టౌన్ అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉన్న అందరికీ 2 వీలర్ ఆర్ 4 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళకి
కాకినాడ పోలీస్ నుంచి మెసేజ్ ఏంటంటే నంబర్ ప్లేట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అట్లనే 2-వీలర్ అయితే కనుక ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. 4-వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. థ్యాంక్ యూ. సిటీ బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణించారు. బోరబండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుంచి లక్డీ కపూర్లోని హైదరాబాద్ కలెక్టరేట్కు సిటీ బస్సులోని వెళ్లారు. పొన్నం ప్రభాకర్ వెంట జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెక్నాలజీ పరంగా విద్యా బోధన సామర్థ్యాలను పెంపొందించేందుకు విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమని తాము ఎప్పుడూ అప్డేట్ చేసుకుంటూ విద్యార్థులకు బోధించాలన్నారు. తరగతి గదిలో విద్యార్థులు అందరూ ఒకేలా నేర్చుకోలేరు కాబట్టి వారికి ఎలా అవసరమో ఆ విధానాన్ని గ్రహించి విద్యను అందించడమే ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం అన్నారు. అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ట్రై టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈ ట్రైనింగ్స్ ఉద్దేశం, వన్ ఆఫ్ ది ఉద్దేశం మీరు అక్రాస్ ది లెర్నింగ్ చేసుకుంటారని, మీరు మీ పక్క వాళ్ళ నుంచి లెర్నింగ్ చేసుకుంటారనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఓకే, డోంట్ రిజ్యూమ్ ఇట్ లైక్ క్లాస్ రూమ్. తెలుస్తుంది మీ స్టూడెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు. ఓకే, క్లాస్ రూమ్ రోజు అంతా లెర్నింగ్. ఓకే, ట్రై టు లెర్న్ చాలా జూనియర్ టీచర్స్ ఐ అండర్స్టాండ్ అంటే రీసెంట్లీ బెటర్ మెథడ్స్ తెలుసు ఉండొచ్చు. అది మీరు చెప్తే మీ మెథడ్ ఇంకొకరు తెలుసుకుంటారు, వాళ్ళ మెథడ్ మీరు తెలుసుకోవచ్చు. అది యూటిలైజ్ చేసుకోమని నా రిక్వెస్ట్. ఓకే, ఆల్రెడీ 4 days అయితే ప్లీజ్ యూటిలైజ్ ఇట్. ఐఎమ్ షూర్ సమ్ ఆఫ్ యూ ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్. ఇలా చెప్తున్నట్టు టీచర్ చెప్తున్నట్టు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు చాలా మంది. ఎవరైతే యూజ్ చేయట్లేదో వాళ్ళు స్టార్ట్ లెర్నింగ్ ఇట్. Listen. Your DEO told, your trainer told, your JD told, that is fine. Okay, sir. Thank you very much for. I told you not to be formal. I also did not give any introductory speech. Okay, sir. Sir, in the training classes, No, sir. My only doubt is, are you in any union? No. Because this speech is bad. Okay, we take someone feedback. Okay, even if it is bad, I don't mind. Specific. Even if you say it is bad, also I don't mind. Okay, sir. Specifically, what your thought? So, communication skills are taught for us, sir. It is listening, speaking, reading, and writing. All these skills are taught for us. And Good point that you raised. okay. Is ChatGPT taught to you? Yes, sir. It is taught. Gaining some knowledge. Before how we were teaching the students how to read and all things are there. Vocabulary, how to train them in reading the vocabulary and all. Fluency, how to develop the fluency and all. All these things. ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ ఫైనల్స్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్ ఫౌండర్ జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ఎంపీ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలా, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షానికి సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన చలవ పందిళ్లు, టెంట్లు నేలకొరిగాయి, ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు సరస్వతి ఘాట్ కు చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. అన్నీ కదా అది.
పడిపోయి చూసారా అది వేసేది దాంట్లో జనాలందరూ పైకి ఎక్కించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అండ్ అల్లూరి లక్ష్మణ్కు చెందినటువంటి ల్యాండ్ సర్వే నెంబర్ 82-83 సర్వే చేయించడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇక్కడికి ఎవరిని కూడా రాకుండా బారికేడ్లతో ఏర్పాటు చేశారు. నువ్వెందుకు తీసుకున్నావు మరి? మల్లారెడ్డి వస్తుంది నేను పంపిదండి ఇక్కడ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఈ రోజు ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్లోని శివాజీ బొమ్మ దగ్గర నుంచి కవిరాజ పార్క్ మీదుగా మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. స్థానిక ప్రజల వద్ద నుండి సమస్యలను నేరుగా మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. అధికారుల సమక్షంలోనే పరిష్కారం కొరకు చర్యలు తీసుకుంటున్నారు. మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్లాలి, చాలా అవసరం. అందులో భాగంగా ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకుని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తుంది. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను, పోలీసు అధికారులకి కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను. ఉప్పల్ ఎల్ఎన్టీ మెట్రో రైల్ డిపో వద్ద వామపక్షాలు నిరసన ధర్నాకు దిగాయి. మెట్రో రైల్ ఛార్జీలు పెంపుదలను నిరసిస్తూ 7 వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఛార్జీలు పెంపుదలకు తగ్గించాలని నిరసన తెలుపుతూ వామపక్ష పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. వెనక్కున్నాడు సార్, వెనక్కున్నాడు. పెంచిన మెట్రో ఛార్జీలను రద్దు చేయాలి, చేయాలి, చేయాలి. పెంచిన మెట్రో ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలి.
ప్లకార్డులు దుర్మార్గంగా ఈరోజు ఎల్ఎన్టీ యాజమాన్యం పెంచింది. వీటిని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇక్కడ వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా మెట్రో ఛార్జీల పెంపుదల కోసానికి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అని చెప్పేసి ఒకటి వేశారు. దానికి సంబంధించింది రేట్లు పెంచుకోవడం కోసానికి మాకు అనుమతి ఇచ్చింది అని చెప్పేసి ఎల్ఎన్టీ యాజమాన్యం చెప్తుంది. మరి ఆ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏం చెప్పింది, దాంట్లో ఎంత మేరకు ఛార్జీలు పెంచుకోమని చెప్పేసి ఈరోజు అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఈ నివేదిక సమర్పించారా, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి దీన్ని సమర్పించారా? మరి సమర్పిస్తే వాళ్ళు పెంచుకోమని చెప్పేసి ఈరోజు చెప్పారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏవైతే ఎల్ఎన్టీకి మెట్రో రైలుకు నష్టాలు వస్తూ ఉన్నాయో ఆ నష్టాలకు కారణం ఈరోజు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన యాజమాన్యమే బాధ్యత వహించాలి. ఎందుకంటే 4,500 కోట్లు ఈరోజు నష్టం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎల్ఎన్టీకి సంబంధించిన ఏదైతే వాళ్ళకి అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్లో భాగంగా ఏంటి అని అంటే 50% టికెట్ల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అట్లాగే 45% సంబంధించింది రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఒక 5% సంబంధించింది ఈరోజు ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పేసి. అంటే రియల్ ఎస్టేట్ ద్వారా ఏదైతే ఆదాయం సమకూర్చుకోవాలో దాంట్లో ఈరోజు ఎల్ఎన్టీ యాజమాన్యం అట్టర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్యూర్ అయింది. తన ఫెయిల్యూర్కు సంబంధించింది భారాలు ఈరోజు ప్రజానీకం పైన వేయడం అనేది ఈరోజు తీవ్రంగా గర్హించాల్సిన అవసరము. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఫేర్ ఫిక్సేషన్కి సంబంధించిన కమిటీ రిపోర్ట్ను బహిర్గతం చేయాలి. దాంతోపాటు ఈరోజు మెట్రో స్టేషన్లలో టాయిలెట్లకు పోతే కూడా ఈరోజు డబ్బులు కలెక్షన్ చేస్తాం. ఇంతకంటే దుర్మార్గం ఏమున్నది? అట్లాగే పార్కింగ్ దగ్గర ఒక 2 వీలర్కి సంబంధించింది 40 రూపాయలు డైలీ ఈరోజు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పార్కింగ్ దగ్గర వసూలు చేస్తారు, ఈరోజు వాష్రూమ్ పోతే ఈరోజు కూడా వసూలు చేస్తున్నారు. అన్నిటి దగ్గర కూడా ఈరోజు దోపిడీ అనేది చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఎల్ఎన్టీ యాజమాన్యం తాను ఏదైతే పెంచిందో ఛార్జీలు వాటన్నిటిని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే మా పోరాటం ఇంకా మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. దీని మీద మేము కలిసాం అధికారులని. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గా ఉన్నటువంటిది. దీని ఛార్జీలు ఎట్లా పెంచుతున్నారు, ఏ రకంగా పెంచుతున్నారు అనేటువంటి వస్తే మా దృష్టికి రాలేదు అనేటువంటిది ఆ రోజు అధికారులు చెప్పినటువంటిది. ఇవాళ వారం కాకముందే ఈ ఛార్జీలు పెంచినట్టు అనౌన్స్ చేయడము ఇదంతా కూడా జరిగింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి ఒక సంస్థలో రేట్లు పెంచాలన్నా ఏది చేయాలన్నా ప్రభుత్వానికి తెలియనటువంటిది కాదు. తెలియకుండానే చేస్తున్నారా? మేము అడుగుతున్నది ఏంటంటే 267 ఎకరాల ప్రైమ్ ఏరియాలో భూమి ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చినటువంటి ప్రభుత్వము ఇవాళ అది పెంచుతున్నటువంటి ఛార్జీల భారం ప్రజల మీద పడుతూ ఉంటే వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఇవాళ అనౌన్స్ చేస్తున్నారు 200 కోట్లకు పైగా భారం పడుతుంది అనేటువంటిది. అంతకంటే ఎక్కువ భారమే పడుతుంది. బాత్రూమ్స్ కి ఇవాళ చెల్లిస్తా ఉన్నారు. మొదట్లో ఇది లేదు, కానీ ఇవాళ బాత్రూమ్స్ కి చెల్లిస్తా ఉన్నారు, పార్కింగ్ చెల్లిస్తా ఉన్నారు. విపరీతమైనటువంటి భారం ప్రజల మీద వేస్తూ ప్రజలు ఇవాళ అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ మామూలు ప్రజలు వాతావరణం హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే పొల్యూటెడ్ వాతావరణం. ఇందులో ఎక్కువ మంది ఏమని ప్రయాణికులు తగ్గారు, మహిళలకు ఇచ్చిన తర్వాత తగ్గారు అనేటువంటి ఏదైతే సంస్థ చెప్తుందో అది సరైనది కాదు. పొల్యూషన్ లేకుండా ప్రయాణం సుఖవంతంగా జరుగుతుందనే అనేక మంది 5 లక్షల మంది ప్రయాణిస్తా ఉన్నారు రోజుకి. ఇలాంటి సంస్థలో నష్టం రావడం అనేటువంటిది ఉండదు. కొన్ని రకాలైనటువంటి వాటిని పక్కకు పెట్టి మన నష్టం ప్రజలకు చూపిస్తా ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే ఈ భారాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మెట్రో ఛార్జీలకు వ్యతిరేకంగా వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని వామపక్ష పార్టీలు ఈరోజు ఎల్ఎన్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి రవాణాను పెంచేటటువంటి, పర్యావరణాన్ని తగ్గించి మెట్రో ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పబ్లిక్ ప్రైవేటు ప్రాపర్టీగా కొనసాగుతున్నటువంటి ఈ రవాణాను ఈరోజు ప్రజలకు దూరం చేసేటటువంటి కుట్రగా ఈ యొక్క పెంచుదల ఉందనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం.
ఏదైతే ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుందో ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకున్నటువంటి నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు ఈ ఛార్జీలు పెంచడం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. మన మిత్రులు మాట్లాడినట్టుగా అసలు 50% తక్కువగా ప్రయాణికుల మీద భారం వేయాలనేటువంటిది అందులో నిబంధన. కానీ అట్లా కాకుండా ఈరోజు మొత్తం ప్రయాణికుల మీద నష్టం వస్తుందనేటువంటి పేరు మీద ప్రయాణికుల మీదనే మొత్తం భారం వేసి దీన్ని నడిపించాలనేటువంటిది ఇది దుర్మార్గమైన విషయం, అన్యాయమైనటువంటి విషయం. ఒక్క విషయం మనం గమనించాలా, ఈరోజు మన దేశంలో కేంద్రంలో రైల్వే వ్యవస్థ ఉన్నది. ఈ రైల్వే వ్యవస్థలో మొత్తం ప్రయాణికుల మీద వేస్తా ఉన్నారా? ప్రయాణికుల మీద చాలా సులభమైన ఛార్జీలు, తక్కువ ఛార్జీలు ఉంటాయి. ఎందుకని అంటే ప్రజా రవాణాని పెంచడం కోసం ప్రజలకు చాలా తక్కువ సౌకర్యంగా తక్కువ స్థాయిలో ఛార్జీలు ఉండేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ అట్లాంటిది ఈరోజు మెట్రో అనేటటువంటిది ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడం కోసం పెట్టినటువంటి దాన్ని ఈరోజు వాళ్ళు ₹2 అంటే 10 నుంచి 12 రూపాయలు, 60 నుంచి 75 రూపాయలు పెంచారు. అంటే 15 రూపాయలు మ్యాక్సిమంగా పెరిగింది. ఈ 15 రూపాయలు లెక్కేస్తే ఒక మనిషికి 30 రూపాయలు అవుతుంది. ఇది 30 రోజులు లెక్కేస్తే 750 రూపాయలు అవుతుంది. అంటే ప్రతి మనిషికి ఇట్లాంటి ఛార్జీలు పెంచి భారం మోపడం అనేటువంటిది ఇది ఎట్లా సమంజసమైనటువంటిది, ఎట్లా న్యాయమైనటువంటిది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలా. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఆలోచించాలా. ఈరోజు పర్యావరణం పెరుగుతున్నది, పర్యావరణం నష్టపోతున్నది, అసలు ప్రజలు జీవించడం కష్టంగా ఉందనేటువంటి దాని పేరు మీద పర్యావరణ రహితమైనటువంటి ఈరోజు మెట్రోని తీసుకొస్తే ఆ మెట్రో ఛార్జీలు కూడా పెంచడం ద్వారా తిరిగి ఏమవుతుంది, ఈరోజు 5 లక్షల మంది 5.5 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 10 లక్షలకు పైగా ఈరోజు ప్రయాణం పెరగాలి. కానీ అలాంటి రకమైనటువంటి సౌకర్యాలు లేవు, అలాంటి రకాలైనటువంటి ఏ అవకాశాలు వాళ్ళు కల్పించడం లేదు. ఈ స్థితిలో ఇట్లా పెంచడం అనేటువంటిది మేము మొన్ననే ఆల్ పార్టీస్ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి మేము ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసాం. ఇట్లా పెంచడం అనే ఆలోచన మంచిది కాదు, ఉపసంహరించుకోవాలి అంటే మా టేబుల్ మీద అట్లాంటిది లేదు, మేము ఇప్పటికీ ఆలోచన చేయడం లేదని చెప్పిన వారం రోజులు తిరగక ముందే నిన్న ప్రకటన చేయడం అనేటువంటిది దుర్మార్గమైంది. దీన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ గా వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ ఛార్జీలన్నింటినీ రద్దు చేయాలా, కాకపోతే మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎల్ఎన్టీని హెచ్చరిస్తా ఉన్నాం. రాయపర్తి మండలం మైలారం శివారు చక్రు తండాలోని 11 kV కరెంటు వైర్లు తెగిపడి తండావాసులు నివాస సముదాయాల మధ్య మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తారు వర్షానికి ఘటన జరిగింది. 11 kV లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయి, తొలగించండి ఏప్రిల్ 19వ తారీఖున విద్యుత్ అధికారులకు తండావాసులు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు స్పందించిన విద్యుత్ అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. घरे पर पड़ी को ना चाहिए थम तो जरा बड़ी तो बड़ी गाने घरे पर के आता जरा सोरे हम वही घरे पर पड़ो तो घर में बन क्या रखा है जो दिए थी वो तो थाम रे काम लो करो ना चौड़ करो वो धन ला रे बतो देर तो कोने एक आगा ठेठी से रख रहा है आड़े लगे दूर है लंजोर के देना ये साइड में हाल बन के एवढी पडी का गन किलो कत गए गन किलो कत काय था किलो कत गए किलो कौन थे रोम को भी बेटा ओडी छे ओडी तयारी आवे ओडी कांचन पण लंजोर को बेताल खान खाने के बाद नाम देनी के ए रोम को बेटा थाम लो गन तो बेटा और क्या अंगा पड़ जा अब थाम लो लंजोर को अब थाम के ना नहीं दे. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.